మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ అసత్య ఆరోపణలు అపోహలు సృష్టిస్తూ ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రైవేటీకరణ ఆపాలంటూ వైసీపీ చేపట్టిన సంతకాల ర్యాలీలో విపక్ష నేత బొత్స మాట్లాడిన అంశాలపై మంత్రి కొండపల్లి మండిపడ్డారు. ఈ సంతకాలన్నీ ప్రజల నుంచి సేకరించినవా లేక వైసీపీ నాయకులు పెట్టినవా అని మంత్రి కొండపల్లి సందేహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణపై సందేహాలుంటే నేరుగా వచ్చి కలిస్తే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కొండపల్లి చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు డీసీసీ బ్యాంక్ చైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు. మోడల్ ట్రై చేస్తున్నాము, దాంట్లో లోటుపాట్లు ఉంటే కరెక్ట్ చేస్తాము. ప్రజలకి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవ పబ్లిక్ అందించడానికి ఈరోజు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. దీన్ని ప్రజలను తప్పుదోవ పెట్టి ప్రజల్ని లేనిపోని భయాందోళనలు క్రియేట్ చేయడం వల్ల మీరు సమాజానికి నష్టం చేసిన వాళ్ళనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళని మీరు ఏదీ అనలేక ఏదో ఒక మాట విసిరి ప్రజల్ని తప్పుదోవ పెడుతున్నారు తప్పించి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి పని మీద సమర్థించేలాగా మాకు మాట్లాడుతున్నారు. మాకు బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్న విషయం కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఎవరైతే మీరు సంతకాలు పెట్టిస్తున్నారో అది కూడా చాలా విడ్డూరంగా ఉంది. సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే కొంచెం అవగాహన ఉండాలి, కొంత బేసిక్ ఇది నాలెడ్జ్ అయితే ఉండాలి. అసలు కాలేజ్ ఏంటి, మెడికల్ వ్యవస్థ ఏంటి, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏంటి అనేది అవేమీ తెలియనటువంటి గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు సంతకాలు తీసుకుంటున్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఏ రకంగా కన్విన్స్ చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈరోజు విజయనగరం జిల్లాలో 4 లక్షల సంతకాలు చేశారట. ఎలా చేస్తారు? నువ్వు పెట్టమంటే పెట్టుంటే అసలు వాస్తవపూర్వమైనటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పట్లేదు. తెలంగాణ